జయ వీరభద్రుడు సార్ నమ్మను. ఇప్పుడు పరమశివుడు ఏమంటున్నాడు మా నాయన వీరభద్రుడు, మీరు ఎట్ట ఉచిత హామీలు తీసుకున్నా, ఎట్టి సొమ్ము ప్రజలు ట్యాక్సుల ద్వారా మీ డబ్బు మీరే తిన్నా, ముసలి సొమ్ము అది కడుపు కంటుందన్న. కరెంటు బిల్లు పెరిగింది పాడైపోయాను, పెట్రోల్ రేటు పెరిగింది పాడైపోను, అన్ని ట్యాక్సులు పెంచి మన ద్వారా వసూలు చేసిన డబ్బులు మన ఇంటికి వసూలు చేస్తున్నారు. నిజంగా సుఖ పెడతామంటే మనం మాయలో తీసుకుంటున్నామని ఇట్లా వచ్చి అట్లా పోతుంది. ఇప్పుడు 4,000 పింఛన్ తీసుకుంటారు. నిజంగా కడుపు కంటుందని మీరు అందరూ ఆలోచించండి ఒకసారి. ఒకప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు 50 రూపాయలు విలువ ఉండేది, 100 రూపాయలు చంద్రబాబు 80 రూపాయలు ఇచ్చినప్పుడు, 100 రూపాయలు ఇచ్చినప్పుడు, 200 రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు, 1000 రూపాయలు చంద్రబాబు ఇచ్చినప్పుడు, 2000 ఇచ్చినప్పుడు, 3000 జగన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు, 4000 చంద్రబాబు ఇచ్చినా అవి ఎక్కడ తీయాలో ఎక్కడ పెట్టాలో పరమశివునికి తెలుసు. ఒక తల్లిదండ్రులు మనకు ఒక వయసు వచ్చేంత వరకు 25 ఏళ్ళు సాకింటారు. వాళ్ళు రుణం తీసుకోవడానికి మనకు భగవంతుడు అవకాశం ఇస్తే దానికి దుర్వినియోగం చేస్తూ ఎవరో పంచిన డబ్బులు తీసుకొని ఉసురు సొమ్ము తీసుకొని మన ఇంట్లో పెట్టి దాని ద్వారా తల్లిదండ్రులకు పెట్టండి పక్కకు ఉంచండి. వాళ్ళు కూడా సోమరిపోతులే తల్లిదండ్రుల పెంచిన మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఉండే పిల్లలు కూడా తల్లిదండ్రులకు పెట్టే తీసుకుంటే వాళ్ళ డబ్బులు పెంచిన కూడా ఆధారపడుతున్నారు. ఈ విధంగా వ్యవస్థను నాశనం చేసి సంక్షేమాల ముసుగులో ఈ రాజకీయం జనాలు సోమరిపోతులు చేసి శివుడి కోపాగ్నికి గురవుతున్నారు. జయ